ఆ నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది అక్కడ సీన్. ఓ నేత మాట అంటే మరో నేత మాటకు మాట అంటున్నారు. మున్సిపల్ చైర్మన్గా ఆ నేత పని పెట్టుకుంటే ఎమ్మెల్యే హోదాలో ఇంకో నేత రివర్స్ గేర్ వేస్తున్నారట. దీంతో ఆ నియోజకవర్గ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఎక్కడ ఆ నియోజకవర్గం, ఎవరా నేతలు? అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్. అగ్గి మీద గుగ్గిలంలా టీడీపీ వైసీపీ నేతలు. తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన పెద్దారెడ్డి. అడ్డుకుంటామంటున్న జేసీ ప్రభాకర్ వర్గం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం ప్రశాంతంగా ఉంటే ఒక్క తాడిపత్రిలో మాత్రం ఎప్పుడూ పొలిటికల్ హీట్ రగులుతూనే ఉంటుంది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల వైరం ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తూ ఎప్పుడూ టెన్షన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. గత 30 ఏళ్లుగా తాడిపత్రిలో జేసీ కుటుంబానిదే ఆధిపత్యం. జేసీ కుటుంబంలో పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్నా వారే గెలుస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కేతిరెడ్డి కుటుంబం నుంచి మొదటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటి నుంచి ఈ ఆధిపత్య పోరు మరింత ఎక్కువైంది. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తుతూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి పోలీసుల సహాయంతో జేసీని ఇంటి బయట కూడా రానివ్వకుండా అనేక మార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఏ ధర్నా కార్యక్రమం, ఏ ఆందోళన చేసే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక అడుగు ముందుకేసి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలో కూర్చొని ఆ కుటుంబానికే సవాల్ విసిరారు. నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిదే పైచేయింది. పోలీసులు కూడా చోద్యం చూస్తున్నట్లే వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఇక అప్పటి నుంచి వారి మధ్య ఆధిపత్య పోరు మరింత పీక్స్ కు చేరింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు జేసీ వంతు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో సీన్ రివర్స్ అయింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారట. నాటి నుంచి రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నాయి. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన జేసీ అనుచరులు ఆయన ఇంట్లోని ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం తాడిపత్రికి దూరమైన పెద్దారెడ్డి ఇంతవరకు ఆయన సొంత ఇంటి మొహమే చూడలేదు. 2024 ఎన్నికల సమయంలో చెలరేగిన హింస వల్ల తాడిపత్రిలోని కీలక నేతలందరినీ పట్టణానికి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటూ కాలం గడపాల్సి వచ్చింది. కానీ కోర్టు ఆదేశాలతో ఇటీవల నేతలు ఒక్కొక్కరిగా తాడిపత్రికి చేరుకుంటున్నారు. పెద్దారెడ్డి మాత్రం ఇప్పటి వరకు తాడిపత్రిలోని తన సొంత ఇంటి మొహం చూడలేకపోయారు. మధ్యలో ఒకసారి ఏదో పేపర్స్ కోసమని తాడిపత్రికి వెళ్లే ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో పోలీసులు అప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ఎంట్రీ లేకుండా చేశారు. ఆ క్రమంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన తాడిపత్రిలో ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. కానీ పెద్దారెడ్డి రాకను జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. పెద్దారెడ్డి 5 ఏళ్లలో అనేక దుర్మార్గాలు చేశారని ఆరోపించారు. తాడిపత్రిలోకి వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని, అవసరముంటే జైలుకు పోవడానికి సైతం సిద్ధమని పబ్లిక్ గానే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా జేసీ స్టేట్మెంట్ ఇవ్వడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక తాడిపత్రి వెళ్లే విషయంలో పెద్దారెడ్డి కూడా గట్టిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకున్నారట. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి రోజులు గడుస్తున్నా పోలీసులు వాయిదాలు వేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుందని ఆయన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. పోలీసుల పట్ల గౌరవం ఉన్నప్పటికీ తమ విషయంలో ఒక నిర్ణయానికి రాకుండా నాన్పుడు ధోరణి అవలంబిస్తున్నారని పెద్దారెడ్డి పేర్కొంటున్నారు.
అయితే తాడిపత్రిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఈ మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. సీఎం పర్యటన దృష్ట్యా భద్రత కల్పించలేమని తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని లేఖలో పేర్కొన్నారు. తాడిపత్రికి వస్తే తేల్చుకుందామంటూ తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే మరోసారి హింస చెలరేగే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీగా మోహరించారు. ఒకవైపు న్యాయస్థానం ఆదేశాలు, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాలతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని, ఇద్దరు సంయమనం పాటించి ఎవరి రాజకీయాలు వారు చేసుకోవడం మంచిదని కొందరు సూచిస్తున్నా వినేది ఎవరు? వాళ్ళిద్దరూ ఒకరు పెద్దారెడ్డి, మరొకరు ప్రభాకర్ రెడ్డి. అందుకే తాడిపత్రిలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.